ఇలాంటి సిచ్యువేషన్లోన మళ్ళీ మౌనికేమో హెల్త్ ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నది. తగ్గుతూనే ఉంది, ఇదల్లా నొస్తుంది అంటుంది. నుంచి చెప్తూనే ఉన్నా, నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, సెట్ కాదు వదిలే దరిద్రమోని, నేను దరిద్రమ్మకమోని. ఒక్కటిగా తెలుసా, ఎన్ని ఒకట రెండు ఎన్ని ఉన్నాయి చూడండి. నాకు హాస్పిటల్ బిల్లు కట్టడానికి పైసలు లేవు తెలుసా. ఆ గ్లూకోజ్ ఎక్కిస్తే ఉంటే కూడా నాకు ఏడుపు వస్తుంది, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమవుతలేదు. మా ఇద్దరు లేదు, అరే ఒక తానికి వచ్చి బతుకుదామంటే అక్కడే చక్కగా బతకలేకపోతున్నాం. 3 yearsలోనే చక్కగా పడుకున్న రోజు లేదు, ఏ రోజు 8 hours 9 hours వండుకున్న రోజు లేదు. చాలా మందికి నచ్చట్లేను, సరే నన్ను చాలామంది తిడుతున్నారు, గలీజ్గా అంటున్నారు బయట, నేను ఏదో తప్పు చేసినలాగా. అరే బయట గురించి చచ్చిపోదాం అనుకున్నా నాకు అయితే లేదని అంత పెద్ద పిరుకోండి గైస్, నేను పెద్ద పిరుకోండి. ఇవాళ రోజు మన బెడ్ మీద పడింది, ఎంతవరకు కరెక్ట్ ఇది? నా కాడ ఉండి అసలు తిండి లేక ఏమీ లేక ఇట్లా హాస్పిటల్లో పడితే నా గుండె 8 వరకు అని తట్టుకుంటుంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. యాక్చువల్లీ అసలు యూట్యూబ్లో ఇంకొద్దు, యూట్యూబ్ మానేద్దాం, నాకు వద్దు, సరే ఫ్రీలాన్సింగ్ ఆ ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోసి ఇన్ని రోజులు ఏదో సపరేట్గా ఇండివిజువల్గా ఉన్నాను. చాలామందితో మా ఫ్రెండ్స్ కూడా పిలిచిర్రు, వీళ్ళు కానీ అందరూ పిలిచిర్రు, కానీ నాకు ఏం సెట్ కాక ఏం కాక అరే వద్దే, నాకేం సపోర్ట్ లేదు, ఆయన మనకి ఎవరు వస్తలేరు, ఆయన నా ముఖాన్ని కూడా చూస్తారు, అది దానికోసం మొత్తం బాధపడుకుంటూ మొత్తం మానేద్దామని ఫిక్స్ అయినాను. సరే మానేసి నేను వితిన్ 15 days ఏం అవుతుంది, నేను యూట్యూబ్లో ఏం రాక అన్నీ బంద్ చేసిన, అసలు ఏది లేదు, సరే ఏం వద్దు, సరే ఇండివిజువల్ నాకు నేను చేసుకుందామనే టైంలోన ఇలాంటి సిచ్యువేషన్లోన మళ్ళీ మౌనికేమో హెల్త్ ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నది. అసలు మౌనికి నిజం చెప్పాలంటే ఆ పిల్ల అన్నమే తింటలేదు మినిమం 5 days నుంచి. అరే ఎందుకురా ఇట్లయితుంది, ఎందుకురా ఇట్లా మన లైఫ్ ఇట్లయితుంది, ఎవ్వరు లేరు, ఏందిరా ఎందుకురా నీకే ఇట్లయితుందిరా ఎందుకురా అంటే నాకు ఒక్క ముక్కు కూడా అర్థమవుతలేదు. ఇవాళ రోజు నీ ఏం తినకుండా ఏం చేయకుండా హాస్పిటల్లో పడింది. అసలు నీ హెల్త్ అని నువ్వు చూసుకుంటున్నావా మౌని? నాకు ఒక్క ముక్క అర్థమైతే నాకాడ ఏది లేదు, రూపాయి లేదు, ఏమీ లేదు, నేను దిక్కుమాలి బతుకులో ఉన్నాను. అలాంటి సిచ్యువేషన్లో కూడా నా పక్కన వద్దు, మీ ఇంటికి పో 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 అని ఎన్నిసార్లు అడిగినా, పోయినట్టు పోయి మళ్ళీ వచ్చావు, పోయినట్టు పోయి మళ్ళీ వచ్చావు, పోయినట్టు పోయి మళ్ళీ వచ్చావు, ఏంది మౌని నన్ను వదిలే మౌని. నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఇప్పటికీ హాస్పిటల్లో నుంచి దగ్గర నుంచి నాకు హాస్పిటల్ బిల్లు కట్టడానికి పైసలు లేవు తెలుసా. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, సరే అప్పు చేసైనా, ఇప్పటికే చాలా అప్పులైనాయి, మళ్ళీ అప్పు చేసైనా కూడా నేను ముందుకు అట్లే హాస్పిటల్ చూపిస్తున్నాను. నువ్వు ఇప్పటికే నాకు అర్థమవుతుంది, ఇప్పటికే పండుకునే ఉంది ఆమె, నాకు అది ఏడుపు వస్తూనే ఉంది. ఇంకోటి దాంట్లో ఈ చలికాలం తగ్గుతూనే ఉంది, ఇదల్లా నొస్తుంది అంటుంది. హార్ట్లో ఉన్నట్టు నువ్వు రాకపోతుంది అంటే హాస్పిటల్లో పోగానే చెప్పంగానే ఏదో అన్నారు వాళ్ళు, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అనుకోసి నాకు మొత్తం చాలా అంటే చాలా భయమైంది. సరే అవన్నీ నేను సరే డాక్టర్ ఏమవుతా అనుకోసి మొత్తం చెకప్లు అంట ఇదంట చాలా చేసేసారు. నాకు ఇంకా మస్తు అవే కదా హార్ట్ కన్నా వస్తుందంటే ఇక హార్ట్ ఇది ఎన్ని 1 2 ఎన్ని ఉన్నాయి మీరే చూడండి. గో ఇక స్కానింగ్లు, ఈ ట్యాబ్లెట్లు ఒక్కటిగా తెలుసా, ఎన్ని 1 2 ఎన్ని ఉన్నాయి చూడండి.
నాకు ఇప్పటికి అర్థం కాదు మౌని, ఇవన్నీ నేను చూసి నేను ఉండలేను, ఇవన్నీ అనుభవించుకుంటూ నేను ఉండలేను, నువ్వు ఉండలేవు. ప్లీజ్ ఇంటికి వెళ్ళిపో మౌని, నేను కూడా యూట్యూబ్ బంద్ చేశాను, నాకు వద్దు ఇదంతా, ఇలాంటి లైఫే వద్దు ప్లీజ్ మౌని ప్లీజ్. నాకు ఏం మాట్లాడలో అర్థమవుతలేదు ఫస్ట్ నేను చెప్తున్నాను మౌని వద్దు ప్లీజ్ వదిలే. నేను చిన్న లవ్ ఉన్నప్పుడే చెప్పినాను ప్లీజ్ మౌని వద్దు, ఇవన్నీ చూడలేను. హాస్పిటల్లో కూడా ఆ గ్లూకోజ్ ఎక్కిస్తే ఉంటే కూడా నాకు ఏడుపు వస్తుంది, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమవుతలేదు. నేను ప్రతిసారి చెప్తున్నాను వద్దు మౌని, ఇప్పటికైనా బ్రేకప్ చేసుకుందాం మౌని, వద్దు ప్లీజ్, నా సావు నేను చేస్తాను, నేను యూట్యూబ్ గుండె లేకుండా రాను. గాయస్ నేను చాలామందికి నచ్చట్లేను, సరే నన్ను చాలామంది తిడుతున్నారు, గలీజ్గా అంటున్నారు బయట, నేను ఏదో తప్పు చేసినలాగా. అరే నాకు ఒక్కటి అర్థం కాదు, తెల్లవారులు కూర్చొని చేశాను ఎడిటింగ్, అరే ఇంత కష్టపడేటోను కూడా మీరు ఇంత తిట్టిరు బయట. సరే నేను అప్పటికైనా అరే నన్ను తిట్టిరు, అరే నేను గలీజ్ అయినాను, సరే అప్పటికైనా నేను ఇండివిజువల్గా అరే నా ఛానల్ నన్ను నడుపుకోగలను. నాకు అసలు ఏం ఇంట్రెస్ట్ లేకున్నా కూడా రాజన్ రా మనం చేసుకుందాం రా, నేను ఉన్నారా ముందుకు వెళ్దాం రా అనకాసి మౌని ఇన్ని చెప్పి ఇవాళ రోజు మరి నీకు ఏమైంది మౌని, 5-6 రోజులు తినకుండా ఏం చేయకుండా ఏమేమో ఆలోచనలు చేసుకుంటే ఎందుకున్నావు మళ్ళీ ఇట్లా. నేను చెప్పిన ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా సెట్ కాదు వదిలే దరిద్రమోని, నేను దరిద్రమ్మకమోని. నాకు అర్థమవుతలేదు, ఒక్కమ్మకి అర్థమవుతలేదు, ఎవ్వరు లేరురా మనకి, ఎవ్వరు లేరు. నేను ఉన్నది ఒకటి చెప్తున్నా, నాకు ఎవ్వరు వద్దు, నేను ఛానల్ కూడా బంద్ చేస్తున్నా, ప్లీజ్ డిలీట్ చేస్తున్నా ఛానల్. చాలామందికి ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అరే నా వల్ల మౌని లైఫ్ ఖరాబ్, మౌని వల్ల నా లైఫ్ ఖరాబ్, ఎందుకు మా ఇద్దరు లేదు, అరే ఒక తానికి వచ్చి బతుకుదామంటే అక్కడే చక్కగా బతకలేకపోతున్నాం. ఇంకోటి సరే అవన్నీ వద్దు, సరే నాకు వచ్చిన వీడియో ఎడిటింగ్లో సరే వెడ్డింగ్వి అవి వేసుకొని మా ఇంట్లో బతుకుదామంటే మౌని ఒక వైపు అవి ఒకటే ఫోన్ చేస్తాను. నేను అప్పటికి ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాను, 2 months ఉన్నా. అరే నేను 2 months ఉన్నప్పుడు ప్రతిసారి ఫోన్ చేసి రాజా ఎలా ఉన్నావు రా, తిన్నావా లేదా, రా ఇట్లా పెడదాం రా, మనం స్టార్ట్ చేద్దాం రా, ఛానల్ పెడదాం రా, అది పెడదాం రా, ఇది పెడదాం రా, అన్నీ నాకు అసలు లేని ఆశలు కూడా అంత లేపింది మౌని. ఇవాళ రోజు మన బెడ్ మీద పడింది, ఎంతవరకు కరెక్ట్ ఇది. నేను చెప్పిన నాకు సెట్ కాదు, ఇప్పటికి చెప్తున్నా, నేను ఆపేస్తున్నా గైస్, నాకు వద్దు. ఇంకోటి ఎందుకు రాజన్ గాడు దొంగ నా కొడుకు కనబడకుండా హైడ్లోకి వెళ్ళిపోయిండు, మీరు అందరు తిడుతుంటారు కదా కామెంట్లు. ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్లోన మీరు చూడండి, నేను మంచి రీల్ చేసినాను, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. అసలు నాకు ఫోన్ కూడా లేదు నా కాడ, అసలు నేను ఏం చేయలేకపోతున్నా తెలుసా. సరే ఏమని చేద్దామన్నా, అరే మంది ఇట్లుంది కదా సిచ్యువేషను, అది ఇట్లుంది బ్యాడ్ నేమ్ ఉంది, సరే అన్నీ ఉన్నాయి, సరే నేను ఇప్పటికీ అనుకోని, సరే నా స్ట్రెంత్, సరే నా వలన, సరే నా చేతిలో ఎడిటింగ్ ఉంది, ఇంత కష్టం ఉంది, సరే అని ముందుకు పోదాం. ప్రతిసారి ట్రయల్ చేసాను, ఎంత ట్రై చేసాను అంత కింద పడుతున్నా. ఆ చదువు మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ రాక ఈ ఇండస్ట్రీకి వచ్చి గ్రాఫిక్స్ నేర్చుకుని, ఎడిటింగ్ లాంటివి నేర్చుకుని, తెల్లవార్లు కష్టపడి నిద్ర లేని రోజులు లిటరల్ చెప్తున్నాను, చెప్తున్నాను, మా అమ్మ మీద చెప్తున్నాను, నిద్ర లేని రాత్రులు చాలా గడిపినా. నేను హైదరాబాద్కి వచ్చి 3 years దగ్గర అవుతుంది. ఈ 3 yearsలో నేను చక్కగా పడుకున్న రోజు లేదు, ఏ రోజు 8 hours 9 hours వండుకున్న రోజు లేదు. ఒకటే చెప్తున్నా, ఎందుకు ఇట్లా లేంటే ఎందుకు దేవుడు కూడా ఇట్లా ఎందుకు పరీక్షిస్తున్నా బతుకు నాకు అర్థమవుతుంది. నాకు అస్సలు యాక్చువల్ చెప్పాలంటే నాకు బతకబుద్ధి అవుతలేదు గాయస్. నేను చెప్పాలంటే లిటరల్ చెప్తున్నా, ఎన్ని కష్టాలు, మళ్ళీ ఇంత చిన్న ఏజ్లో ఇన్ని కష్టాలు నేను చూడలేకపోతున్నాను. అరే ఒక పక్క సరే ఇంట్లోకి పైసలు పంపించాలి, సరే ఇంట్లో బాగో మా అక్క పెళ్ళి వస్తుంది, మళ్ళీ ఇంకో పక్క ఏమో మౌని నన్ను నమ్మొచ్చిన అమ్మాయిని చూసుకోవాలి, ఇంకో పక్క ఏమో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఏదో ఒక రెవెన్యూ సంపాదించాలి, ఏదో ఒక పైసా పోవాలి, ఇంటికి 10 రూపాయలు సంపాదించాలి, నాకు మెతుకోవాలని వచ్చి ప్రతి క్షణం నన్నాడే సిచ్యువేషన్ అప్పుడల్లా వెనుకలు పడుతున్నా. ఇప్పటికైనా పోయింది ఏంటి, సరే ఇవన్నీ తట్టుకోలేక లిటరల్ చెప్తున్నా, నేను చాలా సార్లు నాలో నేను చచ్చిపోయినా, బయట గురించి చచ్చిపోదాం అనుకున్నా కూడా నాకు అయితే లేదని అంత పెద్ద పిరుకొని గైస్, నేను పెద్ద పిరుకొని. చాలింగ్ గైస్ ఏడినా
ఏడ్చి నా గుండె రాయిపోయింది ఇప్పటికే. నేను ఇంకోటి ఫస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకోసం మీరు బతకండి, స్వార్థంగా బతకండి. ఎంత స్వార్థం అంటే అంత స్వార్థంగా బతకండి. నాలాగా వాడు బతకాలి, వీడు బతకాలి, వాడు బాగుండాలి, వీడు బాగుండాలి కలిసి ఒకరి కింద పని చేస్తూ ఒకరి కోసం అన్నీ చేస్తూ అస్సలు ఉండకూడదండి. ఎందుకంటే ఇట్లనే ఉంటుంది ఎప్పుడు. కూల్ నా కొడుకులానే ఉంటాడు. కూలోళ్ళు ఎవరిదో పని చేయించుకుంటారో వాళ్ళే పైకి పోతారు. నేను లిటరల్ చెప్తాను, ఏ కూలి పని ఇవ్వ చేయకండి, మీ కాళ్ళ మీద బతకండి. ఇంకోటి మెయిన్ ఏంటంటే, మౌనికి నాకు సెట్ కాదు, నేను వదిలేస్తున్నా. తప్పుగా అనుకుంటారు, ఏమనుకుంటారు అనుకోండి, ఎందుకంటే నాకు అదే రైట్ అనిపిస్తుంది. దాన్ని వదులుకోవడమే నాకు రైట్గా ఉంది. ఎందుకంటే నా కాడ ఉండి అసలు తిండి లేక ఏమీ లేక ఇట్లా హాస్పిటల్లో పడితే నా గుండె నేను 8 వరకు అని తట్టుకుంటాను చెప్పండి. మరి ఇప్పటికైనా ఉంది, బెడ్ మీద ఉంది, సరే ఇప్పటికీ ఆమెకి నాకు సెట్ కాదు. నేను ఇంకో 2-3 డేస్లో ఆమె ఇంటికి పంపించేస్తున్నా, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇంత బాధపడుకుంటూ ఇంత ఉండి ఆమె ఎంత బాధనా ఆమెకి రైట్గా ఒక లవర్గా ఆమెకు ఉంటుందేమో, కానీ నాకు ఆమెకి ఒక లవర్గా నాకు అసలు నచ్చట్లేదు. ఎందుకంటే ఆమె అంత బాధపడు, అంత బెడ్ మీద పడ్డు, రేపటి రోజు ఆమెకి ఏమని అయితే నన్నే అంటారు. వాళ్ళ అమ్మ కూడా నన్నే అంటుంది. ఎందుకంటే నన్ను నమ్మి పంపించింది వాళ్ళ మమ్మీ. కానీ ఇప్పటికీ మౌని ఏమనుకోవద్దు, మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోము అని అది కూడా వీడియో పెడతాను. మౌనిని హెల్త్ క్యూర్ అయిన తర్వాత పంపించేసి, హెల్త్ క్యూర్ అయినాక ఎందుకు అంటున్నానంటే, నా కాడ ఉన్నప్పుడు హెల్త్ బాగాలేదు ఆమెకి, నా కాడ ఉన్నప్పుడే హెల్త్ ఖరాబ్ అయింది. కాబట్టి నా కాడనే హెల్త్ క్యూర్ చేసి ఆమెను పంపించేసాను పర్మనెంట్గా. నాకు వద్దు, నాకు ఇప్పటికే చాలా కష్టాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే నేను ఏది కెమెరా ముందు ఏది చెప్పుకొని మీకు అందరూ తెలిసిన, ఎప్పుడైనా సరే ఫస్ట్ నుంచి మీరు 3 ఇయర్స్ నుంచి చూస్తున్నప్పటి నుంచి నాలో నుంచి నా బాధను ఎప్పుడు చెప్పుకోలేదు, నేను ఎప్పుడు చెప్పుకోవాలనుకోవట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఎండింగ్ అంటే ఇదే, నేను ఏం చెప్తున్నా అంటే మౌనిని పర్మనెంట్గా పంపిస్తున్నా. ప్లీజ్ ఇది ఒక్కటి అర్థం చేసుకునండి. నెక్స్ట్ వీడియో మీకు మొత్తం పంపించేసేది పెడితే అదొక్కటి చూడండి. అదొక్కటి చూసిన తర్వాత ఇంక ఎండింగ్ ఈ వీడియో. నాకు ఈ ఛానల్ వద్దు, ఏం వద్దు, యూట్యూబ్ వద్దు, నాకు ఏం వద్దు.